పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు పొరుగున ఉన్న శాంతికాముక దేశాలకు కూడా పాకుతున్నాయి. కువైట్లోని అత్యంత కీలకమైన విద్యుత్ నీటి శుద్ధి కర్మాగారాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ దుశ్చర్యలో ఒక సర్వీస్ భవనం పూర్తిగా ధ్వంసం కావడమే కాకుండా అక్కడ పనిచేస్తున్న ఓ భారతీయ కార్మికుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పారని కువైట్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇటీవలి యుఏఈలో జరిగిన క్షిపణి శకలాల దాడిలో ఒక భారతీయుడు మరణించిన ఘటన మరొక ముందే ఇప్పుడు కువైట్లో మరో భారతీయుడు బలి కావడం ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం టెక్నికల్ ఎమర్జెన్సీ బృందాలు యుద్ధ ప్రాతిపదికన ప్లాంట్ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ దాడి ప్రభావం కువైట్ ప్రజలపై అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. కువైట్ వంటి ఎడారి దేశం తన మంచినీటి అవసరాల కోసం దాదాపు 90% వరకు సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లపైనే ఆధారపడుతుంది. ఈ ప్లాంట్లపై దాడి జరగటం వల్ల దేశవ్యాప్తంగా మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది కేవలం గృహ అవసరాలకే కాకుండా ఆసుపత్రులు, పరిశ్రమలకు కూడా గండంగా మారనుంది. దీనికి తోడు విద్యుత్ కేంద్రం దెబ్బతినడంతో ఎండలు మండుతున్న ఈ సమయంలో ఏసీలు, ఇతర అత్యవసర విద్యుత్ ఉపకరణాలు పనిచేయక ప్రజలు నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. పవర్ గ్రిడ్ దెబ్బతింటే అది సమాచార వ్యవస్థను, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసి దేశాన్ని స్తంభింపచేసే అవకాశం ఉంది. ఇరాన్ కావాలనే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక కువైట్ను భయభ్రాంతులకు గురిచేసే వ్యూహం ఉన్నట్టు రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఈ దాడుల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో పాటు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ మరమ్మతులు త్వరగా పూర్తి కాకపోతే ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి తలెత్తవచ్చు. ఇప్పటికే యుఏఈ గగనతలంపై కూల్చివేసిన క్షిపణి శకలాల వల్ల ఒక భారతీయుడు మృతి చెందిన ఉదంతాన్ని కువైట్ అధికారులు గుర్తు చేస్తూ పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ యుద్ధంలో ఏ పాపం తెలియని సామాన్య కార్మికులు ప్రాణాలు కోల్పోవటం పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇరాన్ దాడిని కువైట్ తీవ్రంగా ఖండిస్తూ ఇది క్రూరమైన చర్యగా అభివర్ణించింది. యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్ వంటి పౌర సేవా భవనాలపై దాడి చేయటం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని మండిపడింది.